వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో వినాయక చవితికి గృహప్రవేశానికి చేసుకునే కుడుములు ఉండ్రాళ్ళు మన వీడియోలో చూపించేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ ప్రాసెస్ అంతా వీడియోలో చూపిస్తాను. ఎంత బాగా వచ్చినాయి చూడండి కుడుములు ఉండ్రాళ్ళు. ఇవి వినాయక చవితికి చేసుకోవచ్చు. పండగ నాడు స్వామికి బెల్లంతో చేసే కుడుములు అన్నమాట. చూడండి, ఇప్పుడు ప్రాసెస్ అంతా మనకి ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికి ఏమేమి కావాలో ఏంటో కూడాను. అదిగో 1/2 కేజీ బెల్లాన్ని బాగా గడ్డలన్నీను మెల్లిగా దంచేసి ప్లేట్లో పెట్టాను. కేజీ బియ్యం పిండి పట్టించానండి. 3/4 కేజీ పిండితో చేద్దాం. 1/4 కేజీ పక్కన పెట్టేసుకుందాము. ఒక నైట్ అంతా దొడ్డు బియ్యం కేజీ నానబోసానండి. పొద్దున్నే కడిగి పట్టించుకొచ్చాను. ఒక 6-7 యాలక్కాయలు దంచి ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి పట్టించుకొచ్చిన తడి పిండి అండి ఇది. మనం తడి బియ్యం పిండి వడ వేసి అట్లా వెంటనే నీళ్ళన్నీ వడిలిపోయినాక మిల్లుకు పంపించాను. అదిగో చూడండి, ఇలా చేత్తో కూడా అని డబ్బాలో పెట్టాను ఆరకుండా పిండిని. ఇప్పుడే పట్టించుకొచ్చారనమాట. 1/2 కేజీ బెల్లాన్ని మెత్తగా దంచాను. దంచి పక్కన పెట్టుకున్నాను. ఏదైనా చిన్న చిన్న గడ్డలు ఉన్నా కానీ ఇలా అలా నొక్కితే ఊరినే పిండిలో పెట్టి మెత్తగా అయిపోయిద్దండి. ఇప్పుడు పిండిని జల్లించుకొని మనము కుడుములు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అదిగో పిండి అండి మెత్తగా పట్టారు. ఒక నైట్ అంతా దొడ్డు బియ్యం కదండి, నాన్ని కదా. పిండి మాత్రం చాలా మెత్తగా వచ్చి కొంచెం లాస్ట్ని మెరుకులోనే కొంచెమే వస్తున్నాయి అన్నమాట. అలా ఒక గిన్నె తీసుకొని జల్లెడ పెట్టి ఆ గిన్నెలోకి పిండిని అలా జల్లించుకోవాలి. కేజీ బియ్యం పైన నానబోసి పంపించానండి. 3/4 కేజీ పిండి దాకా మనం కుడుములు ఉండ్రాళ్ళు చేసుకుందాము. అలా చేత్తో అలా బియ్యం పిండి జల్లిట్లో మనం అలా జల్లిస్తుంటే గిన్నెలోకి పడతా ఉంటుంది. అడుగున పిండి మెత్తగా వస్తుందండి. కొంచెం కూడా బరక అంటూ లేకుండా జల్లించుకోవాలి. మనము కేజీ పైనే పోసాను బియ్యం. పిండి మాత్రం 3/4 కేజీ పిండి దాకా జల్లిస్తాను. దానికి 1/2 కేజీ బెల్లం వేసుకోవాలండి. 3/4 కేజీ పిండికి ఏదైనా కొంచెం కొంచెం తగ్గితే తప్పితే 3/4 కేజీ బెల్లం పట్టిద్ది. 3/4 కేజీ కదా, 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ బెల్లం పట్టిద్ది. 1/2 కేజీ బెల్లం పట్టిద్ది. 3/4 కేజీ పిండికి 1/2 కేజీ బెల్లం. అదిగో దంచి ప్లేట్లో పోసి పెట్టాను. ఇక పిండి అంతా జల్లిచ్చేసుకున్నా. చూడండి కొంచెమే వచ్చింది. మెరుకు కూడా తీసి డస్ట్బిన్లో పోసేస్తున్నాను. పిండి చూడండి మెత్తగా ఉందన్నమాట. తెల్లగా 4-5 సార్లు కడిగానండి బియ్యాన్ని. ఎంత వైట్గా ఉందో చూడండి పిండి. నలకలు కానీ మెరుకులు కానీ ఏమీ లేకుండా పిండి జల్లెడతో జల్లించుకున్నాము. ఇప్పుడు ఆ పిండిని ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు అదిగో చూడండి 6-7 యాలకులు దంచి అదిగో పౌడరు అవన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టి పిండిలో వేసేసుకున్నాము. ఇప్పుడు బెల్లం 1/2 కేజీ బెల్లం అండి ఇది. చూసుకుంటూ కలుపుకోవాలి మనము, ఎంత పట్టిద్ది లేనిది కూడాను. మెత్తగా దంచానండి. కవర్లో వేసేసి మనకు వచ్చిన కవర్ ఉంటుంది కదా, బెల్లం తెచ్చిన కవర్లో వేసి చక్కగా మెత్తగా దంచి పక్కన పెట్టాను. ఏదన్నా అడుగున చిన్న చిన్న ముక్క తగిలినా పిండి కలిపేటప్పుడు అలా గిన్నెలో వేసి అలా ఒత్తేస్తే ఆ ముక్కల్ని, బెల్లం ముక్కని మెత్తగా అయిపోయిద్దండి. ఎందుకంటే దంచి ఉంది కాబట్టి. అదిగో చూడండి, ఎక్కడైనా ముక్క అలా తగిలితే అలా గిన్నెకేసి నొక్కేసేస్తే
మెత్తగా అయిపోతుంది బెల్లం. కొంచెం కొంచెం వేస్తా కలుపుతా ఓ పక్కన పెట్టుకుంటా. మళ్ళీ ఎంత పట్టిద్దో కూడా చూసుకుంటా. 1/2 kg బెల్లం అయితే పక్కా పట్టిద్దండి. ఏదన్నా తగ్గితే కొంచెం ఏదైనా పక్కన పెట్టుకోవచ్చు. కానీ స్వీట్గా ఉంటేనే కుడుములు అనేవి చాలా టేస్ట్ వస్తాయి. మనం ఇందులో వేసేదల్లా బియ్యం పిండి, తడి బియ్యం పిండి, పొడిది కాదు. యాలకులు ఒక 6-7 యాలకులు దంచి పెట్టుకొని, ఒక 1/2 kg బెల్లం దంచి పెట్టుకొని, ఈ 3 వేసేసి కలుపుకోవటమేను. కొంచెం పక్కన పెట్టాను. ఇది కలుపుతా, మళ్ళీ కావాలంటే కలుపుదామని చెప్పి. చూడండి, పిండిలో అలా వేసేసి తడి పిండిలో బెల్లం, దంచిన బెల్లం, యాలకుల పౌడరు వేసి కలుపుకోవటమే. అలా ఏదన్నా చిన్న చిన్న ఏదన్నా గడ్డలాగా తగిలినట్టుంటే అలా నొక్కేసుకుంటా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పిండి మొత్తం బెల్లం కలిసిన దాకా పిండిలో వాటర్ పోయకుండా ముందు అలా బెల్లం అంతా పిండికి చుట్టూ మొత్తం అయ్యిందాకా అలా కలుపుకోవాలన్నమాట. ఎక్కడన్నా మన చేతికి చిన్నగా గడ్డ ఏదన్నా చిన్న చిన్నవి, మన బఠానీ గింజ అంత చిన్న చిన్నవి ఏదైనా తగిలితే అలా గిన్నెకి నొక్కేసుకుంటే మెత్తగా అయిపోతుంది. మొత్తం అలా మొత్తం కలుపుకుంటా ఏదైనా చిన్న గడ్డలు తగిలితే నొక్కుంటూ ఉండాలండి. పిండి మొత్తం అవ్వాలి. ముప్పావు కేజీ తడి బియ్యం పిండికి 1/2 kg బెల్లం కంపల్సరిగా పట్టిద్దండి. అలా కలుపుకొని వాటర్ కొంచెం పోసి కలుపుకుంటేనే, ఎక్కువ పోయకూడదండి. ఎందుకంటే ఆల్రెడీ బెల్లంలో తేమ అనేది ఉంటుందన్నమాట, వాటర్ లాగా. అందుకని మనం కొంచెం కొంచెమే పోసుకుంటూ కలుపుకోవాలి. మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంతెంత పోసుకున్నానో కూడా. ఇంకా కొంచెం బెల్లం కూడా వేసేద్దాం. మళ్ళీ చక్కగా అంతా కలవాలండి. బెల్లం గడ్డ అంటూ ఏది లేకుండా మెత్తగా పిండిలో కలిసిపోవాలి. ఆ కొంచెం ఉంటే పక్కగా నెట్టేసాను. ఇంకా ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుని కలుపుకుందాము. చక్కటి ముద్దకి రావాలండి పిండి అనేది. అదిగో చూడండి, ముద్దలాగా అలా వచ్చిందాక బెల్లం పిండితో కలపాలన్నమాట. ఇప్పుడు వాటర్ బాటిల్లోంచి వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా, అసలు ఎక్కువ పోయకూడదండి, చూసుకుంటూ కలుపుకోవాలి. పలచదనం అవుతూ ఉంటుంది. మళ్ళీ ఈ కుడుములు అనేవి చేసుకుని పర్ఫెక్ట్గా చేసుకుని తింటే చాలా టేస్ట్ వస్తాయండి. పిండి కలపటంలో కుడుము ఉడికిద్దా లేదా అనేది పిండి కలిపేటప్పుడే మనకు తెలిసిపోయిద్ది. పిండి కొంచెం గట్టిగానే ఉన్నట్టుగా ఉండాలి, మరీ గట్టి అని కాదు, ఇట్లా సాగిపోకుండా ఉండాలి. మీకు పిండి మొత్తం కలిపినాక ఎలా ఉండాలో కూడా చూపిస్తాను. అలా కొంచెం కొంచెమే పోసుకోవాలి వాటరు. ఒక్కసారిగా పోస్తే పిండి పనికిరాదండి, మళ్ళీ పొడి పిండి వేసి కలపాల్సి వచ్చిద్ది. చూశారు కదా ఎలా పోస్తున్నాను నేను వాటరు, గమనించగలరు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి.
ఇక చూడండి ముద్దకు వస్తుంది పిండి. మనం ఇదే పిండితో పాల బూరెలు చేసుకోవచ్చండి. ఇది సలివిడిలాగా మనం చేసుకోవటం పిండి అనేది పాకం లేకుండా అన్నమాట. ఇప్పుడు మనం కలిపేదే పాకంలాగా అయ్యిద్ది. మీకు చూపిస్తాను, అలా చూస్తూ ఉండండి. చూడండి ఎలా కలుపుకుంటున్నాము. ఎక్కడైనా చిన్న గడ్డ తగిలినా సరే ఇలా నొక్కేసుకుంటూ కలుపుకోవాలి. కానీ తగలలేదు, బాగానే ఉంది పిండి అంతా. ఏదైనా కొంచెం పలచదనం అయ్యిందనుకుంటే బియ్యం పిండి కొంచెం పక్కన పెట్టేసుకొని, అందుకే కేజీ పైన పోసానండి. ఏదన్నా మళ్ళీ ఒక గుప్పుడు అలా జల్లుకొని ఉంటే సరిపోయిద్ది. ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది కుడుములకి. చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు పిండిని. అదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. అదిగో ఆ సైజు అట్లా కుడింకి వచ్చేటట్టుగా ఉండాలండి పిండి. మరీ లూజుగా కాకుండా గట్టిగా కాకుండా ఉండాలి. చూశారు కదా పిండిని ఎలా చేసి చూపించానో మీకు. ఆ క్వాలిటీలో ఉండాలన్నమాట పిండి అనేది. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుడుములు వస్తాయి. చూడండి పిండి. ఇప్పుడు ఇలాంటి పాత్ర ఒకటి తీసుకోవాలండి. ఆ పాత్రలో అడుగున వాటర్ పోయాలి. ఇడ్లీ పాత్రకి వాటర్ ఎలా పోస్తామో అలా అడుగున పోయాలండి. చూశారు కదా. ఒక 1/2 లీటర్, మీకు తెలియాలంటే 1/2 లీటర్ వాటర్ పడతాయి. ఇక చూడండి మన స్టాండులాగా 3 పెడతాను ఆ పాత్రలో. అవి కరెక్ట్గా చూసుకోండి ఎలా పెడుతున్నాను. 1/2 లీటర్ వాటర్ అడుగున ఉండయండి. దాని మీద ఆ స్టాండులాగా 3 పెట్టాను. దాని మీద చిన్న ప్లేట్లాగా 3 పెడదాము. ఇలాంటి పాత్ర ఒకటి తీసుకోండి, మీరు కూడాను ట్రై చేయాలి. దీని మీద క్లాత్ అన్నమాట, కాటన్ క్లాత్, బనీన్ క్లాత్ లాంటిది ఏదైనా సరే కాటన్ క్లాత్ ఒకటి అలా ఆ ప్లేట్ల మీద పెట్టేయాలి. అడుగున వాటర్ మాత్రం మర్చిపోవద్దండి. మన ఇడ్లీకి పోసుకున్నట్టుగానే అడుగున పాత్రలో వాటర్ పోసుకోవాలి. మీకు లెక్క ప్రకారం తెలియాలంటే 1/2 లీటర్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇగో అలా క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఆ ప్లేట్ల చుట్టూ కూడాను బయటికి రాకుండా క్లాత్ని సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాను. ఇప్పుడు ఆ క్లాత్ని అనేది లాస్ట్లో చూపిస్తాను. ఒక ప్లేటు, ఒక చిన్న కవర్ తీసుకొని ఒక లడ్డులాగా అలా చూడండి. ఇక అలా ఇప్పుడు దాని సలిమిడి టైప్ అయిపోయిందండి. పాకం లేకుండానే పాకంలాగా వచ్చింది. మనం పిండి కలిపే విధానంలో ఉంటుందండి. ఇక అలా చేయాలన్నమాట. ఏమి ఆయిల్ కానీ ఏమి రాయొద్దు, ఇంకా దానికి నెయ్యి కానీ ఏమి రాయొద్దు. ఓన్లీ మనం ఆ ప్లేట్ని చూడండి నేను ఎలా చేస్తున్నానో గమనించగలరు. ఇగో అట్లా ఆ 4 ఏళ్ళు వేసి అలా చుట్టు వైపులా అప్లై చేసుకుంటే పిండి అనేది కుడుములాగా తయారైపోయిద్ది. ఎక్కువ మందం పెట్టొద్దండి. నేను ఎలా పెట్టానో అంత సైజు పిండి, లేదంటే మళ్ళీ లోపల ఉడకకుండా పచ్చిగా ఉంటాయి అన్నమాట. కరెక్ట్గా సదాటుగా అట్లా నొక్కుంటూ 4 వైపులా కూడా చూడండి ఎలా బాగా వచ్చిందో. అది మీకు దగ్గరగా కూడా చూపించాను. ఇప్పుడు ఆ కవర్ చేతితో పట్టుకొని చేతిలోకి అలా అరిసె ఎలా వేస్తామండి అలా పిండి అనేది అదిగో చూడండి ఒక అరిసె టైప్ లాగా మెల్లగా వదలాలి. అది బెల్లం కదా, మన చేతికి పట్టినట్టు ఉంటుంది. చూడండి అట్లా పెట్టాను. 3 ప్లేట్లలో 3 కుడుములు పెడదాము. ఇక సైజు పిండి కూడా మీకు చూపిస్తున్నాను ఎంత తీసుకోవాలో.
అసలు తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటాయోనండి. మనం ఏ ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా 4 రోజుల వరకు అవి బాగా ఉడికితే 4 రోజుల వరకు బయట పెట్టుకున్నా తినే కొద్దికి ఒక్కొక్క రోజు ఉండకొందికి కుడుము అనేది చాలా టేస్ట్ వచ్చిద్ది. అసలు వండిన నాడు కంటే మరుసటి రోజు ఇంకా టేస్ట్గా ఉంటుందండి కుడుము. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అట్లా చదాటుగా మన అరిసె చేసుకున్నట్టుగా చేసుకోవాలి కుడుము అనేది. ఆ మందం సరిపోయిద్ది అన్నమాట దానికి కుడుముకి. మళ్ళీ అలా కవర్ పట్టుకొని రెండో కుడుము కూడా 3 ప్లేట్లు పెట్టాం కదా, ఇప్పుడు రెండో ప్లేట్లో పెట్టేసుకుందాము. చూడండి, అలా దాని ఆ క్లాత్ మీద అలా ఆనిచ్చాలన్నమాట చెయ్యి. కుడుము అనేది దాంట్లోకి అలా వదిలేయాలి. నీట్గా వస్తాయండి అలా చేసుకుంటే కుడుములు మాత్రం. ఇవి గృహప్రవేశాలకి చేస్తారు, వినాయక చవితి అప్పుడు మేము చేసుకుంటాం. స్వామికి పెట్టుకోవటానికి, పూజ కాడ పెట్టుకోవటానికి కుడుములు ఉండ్రాళ్ళు వండుకుంటామండి. సేమ్ ఇలానే వండుకుంటాము. కొంతమంది పప్పు ఏదో వేసి వండుతారు, మేమైతే ఇలానే బెల్లము, బియ్యం పిండి, యాలకుల పౌడర్ వేసేసి పచ్చి తడిపిండిలో బెల్లం వేసేసి ఇలా కలిపి పెట్టేస్తామండి. ఇలాంటి పాత్ర ఒకటి తీసుకొని అడుగున వాటర్ పోసి ఇట్లా చిన్నగా స్టాండ్లు పెట్టి దాని మీద ప్లేట్లు పెట్టేసి ఇలా క్లాత్ పెట్టి క్లాత్ మీద అరిసెలాగా చేసి అట్లా క్లాతులు పెట్టేస్తామండి. క్లాతుల్లో ఈ అరిసెలాగా కుడుము అనేది పెట్టేస్తాము. దీన్నే కుడుము అంటారు. ఇడ్లీ పాత్రలు అయితే చిన్న చిన్నగా వస్తాయండి, అంత బాగుండవు. ఇవి మన గృహప్రవేశాలు చేసుకున్నప్పుడైతే చక్కగా చూడండి, ఉండ్రాళ్ళు కూడా చేస్తున్నాను. కొంచెం పెద్దగా ఉండ్రాళ్ళు, కుడుముకు తగ్గట్టుగా ఉండ్రాళ్ళు చేస్తున్నానండి. 3 ప్లేట్లలో 3 కుడుములు పట్టినవి. ఇక ఉండ్రాళ్ళు మనం చేసుకున్న దాన్ని బట్టి ఎన్ని కావాలో దాని చుట్టూ ఎన్ని పడితే ఆ క్లాత్లో అన్ని చేసుకుని పెట్టుకోవచ్చు. ఎక్కువగా చేస్తే ఆ క్లాత్కి ఆ కుడుముకి అంటుకుపోతాయండి. ఆల్రెడీ ఉడికేటప్పుడే కొంచెం అంటుకుని ఉంటాయి, ఏం కాదు. అలా ప్లేట్ల అంచు వైపున ఈ కుడుము ఉండ్రాళ్ళు మనం ఏమంటాం కదా, ఉండ్రాళ్ళు అంటాము. ఈ ఉండ్రాయి అనేది ఆ సైడ్ అంచుని పెట్టుకోవాలి. కుడుముల అంచు ప్లేట్లు ఉంటాయి కదా, ఆ క్లాత్ మీద మనకి ఎన్ని ఉండ్రాళ్ళు పడితే అన్ని ఉండ్రాళ్ళు ఆ క్లాత్లో అలా పెట్టుకోవచ్చు. ఇట్లా ఎలాంటి ఎడల్పుగా ఉండ పాత్ర అయితే చక్కగా ఇన్ని కుడుములు ఇన్ని ఉండ్రాళ్ళు అని వస్తాయండి. మన 2-3 వాయిలుగానే వేసుకోవచ్చు. ఇది ఆవిరితోనే ఉడకాలండి. మనం ఇడ్లీ ఎట్లా ఉడుకుతాయో అలానే ఉడకాలి. టేస్ట్ చూద్దామని మా వారు కూడా కొంచెం తీసుకొని చూస్తున్నారు. స్వీట్ సరిపోయిందంట. నేనైతే చూడలేదు, కరెక్ట్గా నాకు తెలుసు కాబట్టి నేను అలా వేసాను. కరెక్ట్గా సరిపోయింది స్వీట్ అని అంటున్నారు. ఉడికినాక కూడా మనకు అర్థమైద్దండి ఒకటి తిని చూస్తే. చూడండి, ఉండ్రాళ్ళు కూడా ఏ సైజు చేశాను. కుడుము ఏ మందంగా ఉందో ఉండ్రాయి కూడా అంతే మందంగా ఉందండి. ఇలాంటి ఎడల్పు పాత్ర తీసుకుంటే ఇలా ఒక్కొక్కటి ఉండ్రాయి ఒక్కొక్క కుడుము పెట్టుకోవచ్చండి మనము. ఎవరు తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. కుడుము అనేది ప్రతిసారి వండేది కాదు. మన వినాయక చవితి పండగ టైంలో, లేదంటే ఇలా మనం గృహప్రవేశం టైంలో చాలామంది ఇష్టపడతారండి ఈ కుడుములు ఉండ్రాళ్ళు అంటే మాత్రము. అవి 4 రోజులైనా సరే ఎంత టేస్ట్గా ఉంటాయో. ఇగో చూడండి ఎన్ని పట్టినాయో మీరే చూశారు కదా. 6 ఉండ్రాళ్ళు 3 కుడుములు 9 పట్టినాయండి. ఆ పాత్ర మీద అలా మూత పెట్టాలి. ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం, గ్యాస్ స్టవ్. ఇప్పుడు పాత్ర తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ని కరెక్ట్గా చూసుకొని పాత్ర మధ్యలోకి కరెక్ట్గా వెలిగేటట్టుగా చూసుకొని మనం ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాము. అదిగో స్టవ్ వెలిగిస్తున్నానండి.
సింపుల్గా చేసుకోవచ్చండి. తడి బియ్యం పిండి, బియ్యం నైట్ నానబోసుకొని కొంతమంది మిక్సీలో కూడా వేసుకుంటారు. నేను కేజీ పట్టించుకుందాంలే అని చెప్పి కేజీ పోసాను కదా, మాకు దగ్గరలోనే మిల్లు ఉందండి పక్కనే. ఈ తడి బియ్యం పిండి పట్టించుకొచ్చుకున్నాను. ఇట్లా ఎడల్పుగా ఉండే పాత్ర అయితే చక్కగా కుడుములు ఉండ్రాళ్ళు ఉడుకుతాయండి. ఇడ్లీ పాత్రలో ఎంత చిన్నగా వస్తాయండి, అంత బాగా రావు. అదిగో చూడండి. ఇప్పుడు దాని మీద మళ్ళీ క్లాత్ కప్పాలన్నమాట. మూత పెట్టి చూపించా కదా మీకు, మళ్ళీ మూత తీసి వెంటనే తీయాలన్నమాట. ఒక్క క్షణం అట్లా ఉండి వెంటనే తీసేసి ఆ కుడుముల మీద ఉండ్రాళ్ళ మీద ఆ సైడ్ని మిగిలిన క్లాత్ని అట్లా మిగిలేటట్టు క్లాతే పెట్టుకోవాలండి. చూడండి, మళ్ళీ చూడండి ఎలా పెట్టాను, అలా కప్పేయాలన్నమాట అటు మీద. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ బార్లు ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి దాన్ని. ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఫుల్ ఫ్లేము, ఒక 10 నిమిషాలు సిమ్ కాకుండా మీడియం కాకుండా పెట్టుకోండి. ఫుల్ కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకోండి. ఇంకొక 20 నిమిషాలతో మొత్తం ఉడికేస్తాయండి. సిమ్ ఆన్ చేసుకుందాము. మధ్య మధ్య తీయాల్సిన పని లేదండి, ఫ్లేమ్ తగ్గించుకోవటమే తప్పితే. బాగా ఆవిర్లు వస్తున్నప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోవాలి, లైట్గా మీడియంలో పెట్టుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ అవసరమైతే ఉడికినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఒక చిన్న పుల్ల లాంటిది పెట్టి చెక్ చేసుకోవచ్చు. మాకంటే ఇలా పట్టుకొని చూస్తాం కాబట్టి అర్థమైపోయిద్ది. కొంతమందికి చిన్నవి మనం కిళ్ళీలో తినేటప్పుడు పుల్లలు తీసుకుంటాం కదండి, ఇక చూడండి ఆవిరి ఎలా వస్తున్నాయో. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోవాలన్నమాట. స్టవ్ కొంచెం మీడియంలో పెట్టుకుంటే ఇక చూడండి ఆవిర్లు, ఇవి ఆవిరితోనే ఉడుకుతాయి అన్నమాట కుడుములు అనేది. మనం పిండి అనేది తీసుకొని కొంచెం ఇందాక కలిపాం కదా, దానిలో కొంచెం కొబ్బరి, ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి వేస్తున్నాను. ఎండి కొబ్బరి పౌడర్ వేసి కలిపి పక్కన పెట్టేస్తాను దీన్ని. మనం రేపొద్దున బూరెల్లాగా అయినా సరే ఎలానైనా సరే వండుకోవచ్చు దీన్ని. కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మొత్తం పిండి అంతా కొబ్బరి, ఆ పిండి సెలవుడి మనం ఇప్పుడు కలిపిన పిండి 2 కలిపేసి పెట్టుకొని ఓ పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కుడుములు వేస్తున్నాం కదా, పాల బూరెల్లాగా కూడా వండుకోవచ్చండి దాన్ని మనం. అందుకని కొబ్బరి కలిపి పెట్టేశాను. ఇక స్టవ్ బంద్ చేస్తున్నాను, అయిపోయింది. 20 మినిట్స్ అయితే పట్టిందండి. కావాలంటే మీరు చెక్ చేసుకొని పుల్లతో ఇలా పుల్లకి అతుక్కోకుండా ఉంది, పిండి అవ్వకుండా వచ్చిందంటే ఉడికిపోయినట్టేను. ఒక ప్లేట్ అయి తీసుకొచ్చాను. ఇప్పుడు మూత తీద్దాము. ఇదిగో చూడండి ఆవిరిలో వస్తున్నాయి బాగా. చూడండి ఎలా ఉంది ఆవిరి. ఇప్పుడు దాని మీద మూత అనేది చూసాం కదా, క్లాత్ వేసిన మూత అంటాం దాన్ని, అలా తీసేద్దాం క్లాత్ అనేది. చూడండి చక్కగా ఉడికినాయండి, పర్ఫెక్ట్గా వచ్చినాయి. మీకు ప్లేట్లో కూడా పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఒక దగ్గరికి వస్తాయండి ఉడికేటప్పుడు, కుడుంతో సహా అంటుకుంటాయి. ఏమీ కాదు, తీసి పక్కన పెట్టుకోవచ్చు. కాలిపోతుందండి, అలానే వేడి మీద కూడా పెట్టుకోవచ్చు. క్లాత్ ప్లేట్లో కూడా తిరగేయచ్చండి, ఇరుగుతాయి అని చెప్పి నేను అలా చిన్న గరిటతో తీస్తున్నాను ఉండ్రాళ్ళు అనేది. ఇక కుడుము చూడు దానికి పట్టేసి ఎలా వచ్చిందో, చక్కగా ఉడికినాయండి. కలర్ చూడండి ఎంత బాగున్నాయో.
ఎంత సూపర్ వచ్చినాయండి కుడుములు మాత్రం. అందరికీ ఉడకవండి ఈ కుడుములు అనేవి, అందరికీ రావు. కొంతమంది పిండి సాగిపోయినట్టుగా వచ్చి పిండి కలపటం కూడా రాదండి. మనకు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఎవరన్నా ఇళ్ళకి వచ్చినా కానీ ఇచ్చుకున్నా కానీ ఎంత బాగుంటాయో చూడండి. మీకు ఇప్పుడు ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను. కుడుములు ఉండ్రాళ్ళు అన్నమాట ఇవి. ఇలా చేసుకొని టేస్ట్ చేసి చూడండి, మీరే అంటారు ఇంత బాగున్నాయా అని. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. బాయ్. మరొక వీడియో